హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వ్యూహం ప్రైవేట్లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ తెలుగు ఆడియోలో మాత్రమే ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చేసాను భయ్య. మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. ఈ మధ్య పక్కా తెలుగు వెబ్ సిరీస్ దూత అన్ని లాంగ్వేజెస్లో కూడా మోత మోగించింది. ప్రైమ్ వీడియోలోనే ఉంది. ఈ వ్యూహం పేరు చూడగానే నేనేదో ఆర్జీవీ వ్యూహం జగనన్నదేమో అనుకున్నా. ఇది కూడా పక్కా తెలుగు వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్. మిగతా లాంగ్వేజెస్లో డబ్ చేయలేదు. రన్ టైం ఓవరాల్గా 4.5 hours ఉంది. వెబ్ సిరీస్ అనగానే మసాలాలు బాగా దట్టిస్తుంటారు. కానీ తెలుగు వెబ్ సిరీస్ అనేమో అసలు ఎక్కడ కూడా మసాలా సీన్స్ అనేవే లేవు. బూతులు, బ్యాడ్ లాంగ్వేజ్ అలాంటివి ఏమీ లేవు. సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నాకైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఈ వెబ్ సిరీస్ మీద. అసలే కత్తి లాంటి థ్రిల్లర్స్ హిందీలో ఈ మధ్య రైల్వే మ్యాన్ వచ్చిందిగా. కత్తి లాంటి ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూసే నాకు ఇది నచ్చలేదు భయ్య. మొత్తం 8 ఎపిసోడ్స్, అంటే లాస్ట్ 3 ఎపిసోడ్లు మాత్రమే నాకు పర్లేదనిపించాయి. ట్రైలర్లో ఒక డైలాగ్ చూపించారు కదా, సిస్టమ్ సరిగా లేదు అందుకే రిస్కీ అని. ఈ వెబ్ సిరీస్ను చూడడం కూడా మనకి రిస్కే. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు అసలు ఏంటి ప్లాట్ చూద్దాం. తన భార్య యాక్సిడెంట్ కేసు విచారించాలని ఐపీఎస్ అర్జున్ దగ్గరికి వస్తాడు కృష్ణ చైతన్య. కాకపోతే తన వైఫ్ కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్తాడు. యాక్సిడెంట్ చేసిన 2 ఊహా చిత్రాలు ఇస్తాడు. అసలు వాళ్ళిద్దరూ ఎవరు? ఈ యాక్సిడెంట్కి ఒక సీరియల్ కిల్లర్కి, ఒక నక్సలైట్ టెర్రరిస్ట్ గ్రూప్కి కూడా లింకులు ఉన్నట్టు చూపించారు. అసలు ఏముంది మ్యాటర్ ఇందులో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ని మీరు చూడాల్సిందే. ఇదే కాదు, ఇప్పటి వరకు స్ట్రైట్ తెలుగులో వచ్చిన ఏ వెబ్ సిరీస్ కూడా కేక తిరుమల ఉందా చెప్పండి? ఒక్క దూత తప్పితే. ఆఖరికి మలయాళంలో ఫస్ట్ టైం తీసిన కేరళ క్రైమ్ ఫైల్స్ కూడా చాలా బాగుంది. ఇదేమి థ్రిల్లర్ సిరీస్ రా నాయన, సీరియల్లా ఉంది. అసలు పరమ చిరాకేసింది. ఫస్ట్ 2 ఎపిసోడ్లకే నీరసించిపోయాను. స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంది. ఎడిటింగ్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. మరి రివ్యూ కోసం మొత్తం చూడాలి కాబట్టి మొత్తానికి ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయితే ఎంత హ్యాపీ ఉంటుందో అంత హ్యాపీ ఉంది. మరి కేవలం ఆ లాస్ట్ 3 ఎపిసోడ్లు బాగున్నాయని వన్ టైం వాచబుల్ అని కూడా చెప్పలేను. మీ ఇష్టం, చూడాలంటే చూడండి. కానీ ఆ నస తలనొప్పి అనేది భరించాలి. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా చూడాలా వద్దని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పర్లేదు, దేన్ని కూడా క్లారిటీగా చూపించరబోయ్యా. క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒక్క హీరో సాయి సుశాంత్ రెడ్డి యాక్టింగ్ తప్ప మిగతా ఎవరి యాక్టింగ్ కూడా పెద్దగా నచ్చలేదు. చైతన్య కృష్ణ ఉన్నా సరే మ్యాక్సిమం సీరియస్గానే ఉంటారు. యాక్టింగ్ చేయడానికి కూడా అంత స్కోప్ అయితే లేదు. మిగతా అందరు కూడా జూనియర్ ఆర్టిస్టులా చేశారు. కొంతమందికి అయితే అసలు ఎక్స్ప్రెషన్సే లేవు. బీజిఎం అయితే చాలా యావరేజ్గా ఉంది. క్లైమాక్స్లో ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం సాడ్ ఎండింగ్, ఎమోషన్ లాగా ఎండ్ చేశారు. క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇచ్చారు. ఎన్నెన్నో జీవితాలు, ఎన్నెన్నో దారులు, మరెన్నో మలుపులు, గమ్యం మాత్రం ఒకటే అంటూ వెబ్ సిరీస్కి శుభం కార్డు వేసేశారు. థ్యాంక్ గాడ్ సీజన్ 2 అయితే లేదు. హ్యాపీ. మరి ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకుండా. బై బాయ్. జై హింద్.